హలో మై ఛాంపియన్స్, హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఓకే, బాగున్నారా? సో బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ చాప్టర్ మనం కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో దాని తర్వాత చేయాల్సిన టాపిక్ ఏంటి? బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ప్రిన్సిపల్స్లో మనం ఏం చదువుకుంటాం? ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్లో ఏ సూత్రాలు ఉన్నాయి, ఎలా మనం ప్రాసెసెస్ అన్నీ చేస్తున్నాము. ఓకే, ఒక ఫారిన్ జీన్ని తీసుకొని ఒక వెక్టర్లోకి వేసి దాని ఒక హోస్ట్లోకి ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఒక ట్రాన్స్జెనిక్ హోస్ట్ లేదంటే రికాంబినెంట్ హోస్ట్ అనేసి మనం అంటున్నాం దాన్ని, కదా? కరెక్టా కదా? రైట్. ఓకే, సో ఇప్పుడు మనం ఫైనల్గా చేయాల్సిందేంటి? ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏదైతే మొత్తం కాన్సెప్ట్ ఉందో దాన్ని ఎలా అప్లై చేసాం, బయోటెక్నాలజీ అంతా ఎలా అప్లై చేస్తాం, ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు బయోటెక్నాలజీని, అదంతా విస్తారంగా ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం. దిస్ ఇస్ పార్ట్ 1 ఆఫ్ ద చాప్టర్. ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నాం దీంట్లో నేను చెప్తాను, వినండి కేర్ఫుల్గా. సో ఇవాళ ఫస్ట్ మనం బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్లో మెయిన్ మనం అగ్రికల్చరల్ అప్లికేషన్స్ అన్ని చూసుకుంటాం. ఒక నిమిషం. అగ్రికల్చరల్ అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ. ఫస్ట్ కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తాను నేను మీకు, డోంట్ వరీ. ఓకే, లైట్గా ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటాం ముందు. ఆ ఇంట్రొడక్షన్ తర్వాత అగ్రికల్చరల్ అప్లికేషన్స్ అని చూసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఒక ఇంట్రో ఇస్తానండి, డోంట్ వరీ. ఈ అగ్రికల్చరల్ అప్లికేషన్స్లో మనం ఫస్ట్ ఏం చూస్తామంటే, ఓకే, గోల్డెన్ రైస్ గురించి నేర్చుకుంటాం. ఆ గోల్డెన్ రైస్ ఏమిటి అదంతా నేర్చుకుంటాం. దాని తర్వాత ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ గురించి నేర్చుకుంటాం, బీటీ కాటన్ అవన్నీ నేర్చుకుంటాం. ఓకే, దాని తర్వాత ఒక ఆర్ఎన్ఏ ఇంటర్ఫరెన్స్ గురించి నేర్చుకుంటాం. సో ఇవి మనం కొన్ని టాపిక్స్ ఇవాళ నేర్చుకోబోతున్నాము. ఓకే, గోల్డెన్ రైస్, బీటీ కాటన్, ఇంకా ఆర్ఎన్ఏ ఇంటర్ఫరెన్స్. వీటి నుంచి మీకు డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి. ఈ 3 టాపిక్స్ నుంచి రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం ఎన్సీఆర్టీ బేస్డ్ అనుకుంటూనే వెళ్తున్నాం. ఇంకొక విషయం, ఎన్సీఆర్టీ ఇది మొత్తం A to Z మొత్తం లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంకొక సెషన్లో పూర్తి కవర్ చేస్తున్నాను. సో ఆ సెషన్ కూడా డెఫినెట్గా వెళ్ళి చూడండి. ఓకే, కావాలంటే మీకు ఇక్కడ కిందన డిస్క్రిప్షన్లో పెట్టించేస్తాను, అది లింక్ ఇచ్చేస్తాను, వెళ్ళి అక్కడ చూసుకోండి. సో ఇందులో మనం కాన్సెప్ట్ వైజ్గా స్లో బై స్లో వెళ్దాం. సో లెట్స్ బిగిన్, రండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ఇంట్రొడక్షన్ ఇద్దాం. బయోటెక్నాలజీ ది మెయిన్ అప్లికేషన్స్ ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించుకుంటే బయోటెక్నాలజీలోని మనం ఏదైతే చదివామో దాన్ని మనం ఎక్కడెక్కడ అప్లై చేయబోతున్నాం అనేది మనకి అప్లికేషన్స్లో వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం అగ్రికల్చర్లో వాడతాం. నేను ఇప్పుడు అన్నట్టు అగ్రికల్చర్లోనే కాకుండా మెడిసిన్స్లో కూడా వాడతాం. ఓకే, మెడిసిన్ ఏదైతే ఫార్మస్యూటికల్స్ అవన్నీ ఉన్నాయో, మందులు అవి క్రియేట్ చేయడంలో అక్కడ కూడా మనం బయోటెక్నాలజీని వాడతాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 by 1 మనం ఏదైతే నార్మల్గా ఉన్నాయో అప్లికేషన్స్ చూసుకుందామా. థెరాపెటిక్స్లో వాడతాము, డయాగ్నోస్టిక్స్లో వాడతాం, మాలిక్యులర్ డయాగ్నోసిస్ అని వస్తుంది అందులో వాడతాం, అది మనం నెక్స్ట్ పార్ట్ 2లో చూసుకుంటాం. దాని తర్వాత జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం వాడతాం. ఇప్పుడు ఇవాళ అదే చదువుకోబోతున్నాం, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్సే చదువుకోబోతున్నాం. ఇది జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ కింద వస్తుంది, జిఎంసి అంటారు వీటిని. ఓకే, జిఎంసి అంటారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాదు, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ కింద వస్తుంది. ఓకే, దాని తర్వాత ప్రాసెస్ ఫుడ్స్, ఓకే, బయో రెమిడియేషన్లోని, దాని తర్వాత వేస్ట్ ట్రీట్మెంట్లోని, ఎనర్జీ ప్రొడక్షన్లో, వీటన్నిటిలోని బయోటెక్నాలజీని వాడతాం. మనం ఏదేది ఫోకస్ చేస్తాం? మనం ఈ చాప్టర్లో థెరాపెటిక్స్, డయాగ్నోస్టిక్స్, ఈ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్, బయో రెమిడియేషను, ఈ 4 టాపిక్స్ మీద మన మెయిన్ ఫోకస్ ఉంటుంది. సరేనా? పదండి రండి. ప్రాసెస్ ఫుడ్లో కూడా కొంతవరకు వెళ్తాం, లైట్గా వెళ్తాం అంతే. సరే, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చరల్ క్రాప్స్లో మనం చూసుకుంటున్నామంటే, ఎక్కడైనా చూసుకున్నా, అగ్రికల్చరల్ క్రాప్స్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా మనం బయోటెక్నాలజీని ఎందుకు వాడుతున్నాం, ఏ అప్లికేషన్స్ దాని ఇంకా వస్తున్నాయి, ఇన్ డెప్త్ మనం చూసుకుంటే పాయింట్ బై పాయింట్. ఇది మీ ఎన్సీఆర్టీలో ఉన్న పాయింట్స్ ఏవి? ప్రొవైడింగ్ ద బెస్ట్ catalyst ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంప్రూవ్డ్ ఆర్గానిజం, యూజువల్లీ మైక్రోబ్ ఆర్ ప్యూర్ ఎంజైమ్. ఓకే, ఒక మంచి ఇంప్రూవ్డ్ ఆర్గానిజం, ఒక ఆర్గానిజం మన దగ్గర ఉన్నది, దాని నార్మల్ ఫంక్షన్ నడుస్తున్నది యాజ్ యూజువల్, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే మనం దాన్ని ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం మనం ఒక ఫారిన్ జీన్ని దానిలో ఇంట్రడ్యూస్ చేస్తాం యాజ్ అన్ అడిషన్ ఆర్ అ సబ్స్ట్రాక్షన్. ఓకే, సో అదొకటి. క్రియేటింగ్ ఆప్టిమల్ కండిషన్స్ త్రూ ఇంజనీరింగ్ ఫర్ catalyst టు ఆప్టిమల్ స్టెరైల్ కండిషన్స్ ల్యాబ్లో క్రియేట్ చేయడం. దాని తర్వాత డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ చేసి ప్యాకేజింగ్ అది చేస్తాం. ఇది మనం డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ లైట్గా మనం, ఇఫ్ యూ రిమెంబర్ ముందున్న చాప్టర్లో
ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్లో చదువుకున్నాం. సో బయోటెక్నాలజికల్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ అనేది మనం ఎక్కువగా చూసుకోబోతున్నాం ఇవాళ. నెక్స్ట్లో మనం మెడిసిన్ ఇంకా మిగతావన్నీ చూసుకుంటాం. ఓకే, సో ఇండస్ట్రీస్ ఇంకా ఎన్వైరన్మెంట్ కన్నా మనం మెయిన్గా ఈ చాప్టర్లో వీటన్నిటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాము. ఓకే, వీటన్నిటి గురించి లైట్గా చెప్పుకుంటాం అంతే. ఓకే, సరే, ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అగ్రికల్చర్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆలోచించండి. కొన్ని ఏళ్ల క్రితం అంటే ఫర్ సపోజ్ 20th సెంచరీలో అనుకుంటే 1950s 1960sలో అప్పుడప్పుడే మన దేశానికి ఫ్రీడమ్ దొరికింది, అప్పుడప్పుడే మనకి స్వాతంత్రం దొరికింది. ఈ స్వాతంత్రం దొరికిన తర్వాత మనం ఆల్రెడీ మనకి ఫార్మింగ్ అనేది ఏళ్ల తరబడి హ్యూమన్ సివిలైజేషన్స్లో ఉన్నాయి. సో ఫార్మింగ్ అది చేస్తున్నాము. కాకపోతే ఈవెన్చువల్లీ కొన్నేళ్లలో ఏం జరిగిందంటే మన పాపులేషన్ డ్రాస్టికల్గా పెరిగింది. మన ఇండియాలోనే కాదు, వరల్డ్ పాపులేషన్ అనేది చాలా డ్రాస్టిక్గా పెరగడం మొదలైంది. వరల్డ్ పాపులేషన్ పెరగడానికి రీజన్స్ ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెడికల్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఎవరైతే ముందు కొన్ని జబ్బులు వాళ్ళు చనిపోతున్నారో వాళ్ళు చనిపోకుండా బతుకుతున్నారు. ఇంకా ఎక్కువ పిల్లలు వరల్డ్లోకి వస్తున్నారు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తగ్గిపోయింది. సో ఇవన్నీ జరుగుతుండడం వల్ల మనకి ఏంటైంది, పాపులేషన్ స్పర్ట్ వచ్చింది. అంటే పాపులేషను ర్యాపిడ్గా పెరిగింది. సో ర్యాపిడ్గా పాపులేషన్ పెరుగుతున్నది అంటే జనాభా పెరుగుతున్నది అంటే దాని అర్థం ఏమిటి? దానికి తగ్గట్టు మనం ఫుడ్ ఏదైతే ఉందో అది కూడా ప్రొడ్యూస్ చేయగలగాలి. అంత ఫార్మింగ్ చేయగలగాలి. మనం పంట పొలాలు బాగా చేసి బోల్డ్ అంత పంట తెచ్చి అందరికీ అందించాలి. అంత ఫుడ్, ధాన్యం అనండి, పప్పులు అన్నీను అందరికీ అందించాలి. సో ఇది ఇలా జరగాలి అంటే మనది ఈల్డ్ పెరగాలి. ఈల్డ్ అంటే ఏదైతే ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో క్రాప్ అది మంచిగా దాని ఈల్డ్ పెరగాలి. ఇప్పుడు ఈల్డ్ పెరగాలి అంటే ఏం చేశారు? అప్పుడు ఫైనల్గా గ్రీన్ రెవల్యూషన్ అనేసి ఒక రెవల్యూషన్ తీసుకొని వచ్చారు. ఓకే, గ్రీన్ రెవల్యూషన్లో ఏం చేశారు అంటే ప్లాంట్ ఇంప్రూవ్మెంట్ ఎలా తేవాలి అనేసి ఫస్ట్ ప్లాంట్ బ్రీడింగ్ టెక్నిక్స్ తెచ్చారు. ఫస్ట్ ప్లాంట్ బ్రీడింగ్ టెక్నిక్స్ వాడారు. ఆ ప్లాంట్ బ్రీడింగ్ టెక్నిక్స్ వల్ల ప్లాంట్లో ఉన్న మంచి క్వాలిటీస్ని వాడుకొని, ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఒక ప్లాంట్లోని మనకు కావాల్సిన మంచి ప్రోటీన్ ఫామ్ అవుతున్నది అనుకోండి. ఓకే, ఇంకో ప్లాంట్లో ఆ ప్రోటీన్ ఫామ్ అవ్వట్లేదు, కాకపోతే దానిది లైఫ్ స్పాన్ మంచిగా ఉంది. ఓకే, అది ఎక్కువ రోజుల వరకు ఉండగలదు. ఓకే, సో అప్పుడు ఏం చేశారంటే ఈ 2 ప్లాంట్స్కి క్రాస్ చేసి ఒక కొత్త ప్లాంట్ తెచ్చారు. దాంట్లో మనకు కావాల్సిన ప్రోటీన్ మంచి క్వాంటిటీలో ఫామ్ అవుతున్నది, లైఫ్ స్పాన్ కూడా పెరిగింది. కాకపోతే ఈ గ్రీన్ రెవల్యూషన్లో ఇదంతా బాగానే ఉంది, కానీ దీనివల్ల ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల మనది ప్రొడక్షన్ 3x అయిపోయింది. ప్రొడక్షన్ ట్రిపుల్ అయిపోయింది. ట్రిపుల్ అంటే మూడింతలు పెరిగింది మన ప్రొడక్షన్. 3x అంటాం దాన్ని. 3x అంటే మూడింతలు పెరిగింది మన ప్రొడక్షన్. పెరిగింది, బాగానే ఉంది, ఫైన్. ఓకే, కాకపోతే అది కూడా ఇంకా సరిపోలేదు. ఎందుకంటే మన పాపులేషన్ అంత ఎక్కువగా పెరుగుతున్నది. లక్షల కోట్ల జనాలు ఉన్నారు. ఓకే, మనం మూడింతలే పెంచితే ప్రొడక్షన్ని సరిపోవట్లేదు. అప్పుడు ఫైనల్గా ఏం చేశారంటే ఫస్ట్ మన మెయిన్ గ్రీన్ రెవల్యూషన్లో ఇదే మనం చెప్పుకుంటాం. ఏంటి? అప్లికేషన్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్స్. ఇందులో మనం ఏం చేశారు? ప్లాంట్ బ్రీడింగ్ టెక్నిక్సే వాడకుండా పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, కీటకనాశకాలు ఏవైతే అన్ని కెమికల్స్ అన్నీ ఉన్నాయో అవి స్ప్రే చేసి ఏమైనా ఇన్సెక్ట్స్ పంట పొలాల్ని పాడు చేస్తున్నాయంటే వాటిని చంపేయడం. అది కాకుండా ఫర్టిలైజర్స్ ఇస్తే వేరంగా మంచిగా గ్రో అవుతాయి ప్లాంట్స్ అనేసి నైట్రోజన్ బేస్డ్ ఫర్టిలైజర్స్, ఫాస్ఫేట్ బేస్డ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం. సో అవన్నీ చేయడం మొదలెట్టారు. సో ఇవన్నీ చేసినప్పుడు ప్లాంట్స్ బాగా గ్రో అవుతున్నాయి, ఎక్కువ పంట వస్తున్నది. ఓకే, సో ఫైనల్గా ఎంతవరకు పంట వచ్చింది? నేను చెప్పినట్టు గ్రీన్ రెవల్యూషన్ సక్సీడెడ్ ఇన్ ట్రిప్లింగ్ ద ఫుడ్ సప్లై, బట్ yet it was not enough to feed the growing human population. ట్రిపుల్ అయితే అయ్యింది, మూడింతలు పెరిగింది. ఏదైతే ఫుడ్ ఏదైతే ఉందో మనకి అవుట్పుట్ మూడింతలు పెరిగినా కూడా ఓకే, ప్రాబ్లం ఏంటి? సరిపోవట్లేదు. అది కాకుండా ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇంత ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ అలాగే పోతాయా? మనం ఏవైతే ఫ్రూట్స్ తింటున్నాం, యాపిల్, ఆరెంజెస్, పపాయ, లేదంటే వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో క్యారెట్, బీట్రూట్స్, అన్ని చోట్ల మీరు అలా పెస్టిసైడ్స్ వాడుతున్నారు అంటే ఆ వెజిటేబుల్స్ మీద పెస్టిసైడ్స్ ఉండవనుకుంటున్నారా? కెమికల్స్ ఉండవనుకుంటున్నారా? డెఫినెట్గా ఉంటాయి. అవి మీరు తింటున్నప్పుడు మీరు ఎంత వెజిటేబుల్స్ని కడిగినా కూడా పెస్టిసైడ్స్ వాటి మీద ఉంటాయి. ఓకే, అది మీ ఒంట్లోకి వెళ్తుంది, హాని చేయొచ్చు, అవునా కాదా? సో అలా కూడా జరుగుతున్నది ఇంకా. సో ఇవన్నీ విషయాల్ని మైండ్లో పెట్టుకొని ఫైనల్గా జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ని కనిపెట్టడం జరిగింది. జెనెటికల్లీ modified organisms. Genetically
మోడిఫైడ్ ఆర్గానిజమ్స్. జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటే వేటిదైతే జీను మ్యానిపులేట్ చేసామో, ఆల్టర్ చేసామో వాటిని జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అని అంటాం. వేటిని జెనెటికల్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటాం. ఓకే, వాట్ ఆర్ జిఎంఓస్? ఓకే, జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్. శ్రద్ధగా వినండి, క్లాస్ ఎప్పుడే చెప్తున్నాను. ఓకే, లైట్గా తీసుకోకండి. ఈ చాప్టర్ నుంచి డెఫినెట్ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, పెద్ద కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కావు ఇవి, డైరెక్ట్గా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవి. ఎలా ఉన్నదో అలా క్వశ్చన్ దిగిపోతుంది. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాని మీద ఇలా డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇంకా పెద్ద మీరు బుర్ర తిప్పక్కర్లేదు దానికోసం. సో ఈ చాప్టర్ మీరు ఒకేసారిలో మంచిగా నేర్చేసుకుంటే మరి ఇంకా టెన్షన్ ఉండదు మీకు. లేదు లైట్గా ఆడుతూ పాడుతూ చూసుకుంటాను, తర్వాత పర్వాలేదు, తర్వాత చదువుకుంటానంటే ఆ తర్వాతలు ఎప్పుడు రావు. ఇంకా తర్వాత అనేది ఎప్పుడు లేనే లేదు. చాలా ఓకే, చాలా బ్యాడ్ వర్డ్ అది. తర్వాత అది ప్రొకాస్టినేట్ చేస్తారు మీరు. ఓకే, సో జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ గురించి మాట్లాడుకుంటే, ఓకే, దేర్ జెనెటిక్ మేకప్ ఈజ్ మోడిఫైడ్. ఎలా మోడిఫై చేసాం? బై manipulation or alteration. సో ఇప్పుడు మనం లాస్ట్ చాప్టర్లో చదువుకున్నాం. ప్రీవియస్ చాప్టర్లో ఏం చదువుకున్నాం అంటే ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్లో ఏం చదువుకున్నాం? మనం ఒక ఫారెన్ జీన్ తీసుకున్నాం, ఒక వెక్టర్ని వాడాం, ఆ వెక్టర్కి ఆ ఫారెన్ జీన్ తగిలించి ఒక హోస్ట్కి పంపించి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసాం. దాంతో దాన్ని సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన పని మనం చేసుకున్నాం. ఓకే, ప్రాసెసింగ్ అది చేసాం, డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ బయోరియాక్టర్లో అది వాడాం. సరే, ఇప్పుడు ఈ ఆర్గానిజం ఏదైతే ప్రొడ్యూస్ చేసామో దీన్ని మనం జెనెటికల్గా మోడిఫై చేస్తాం కదా. అది ఎలా ఉండేదో ముందు అలా లేదు. దాని జెనెటిక్ మేకప్ మారిపోయింది. మనం ఏం చేసాం? దాని జెనెటిక్ మేకప్ని మెనిపులేట్ చేసాం, లేదంటే ఆల్టర్ చేసాం దాన్ని. సో అలాంటి ఆర్గానిజమ్స్ అన్నిటిని జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ లేదంటే ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ అని కూడా అనొచ్చు. ఇంకోటి ఏంటి అనొచ్చు? మనం దాన్ని ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ కూడా అనొచ్చు. ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ అని కూడా అనొచ్చు కదా. ఇప్పుడు ఈ ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ అన్న జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అన్న ఆల్మోస్ట్ సేమే. ఓకే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ, ప్లాంట్స్ అయితే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటాం. మోడిఫైడ్ క్రాప్స్ అంటాం ప్లాంట్స్కి అయితే. ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో జిఎంసి అంటాం దాన్ని. ఓకే, దాని తర్వాత యానిమల్స్ కోసం ఎక్కువగా వర్డ్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటాం. సో ఆల్ దీస్ టర్మ్స్ ఆర్ ఇంటర్లింక్డ్, సినానిమస్ అనమాట. యానిమల్స్కి ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అనే వర్డ్ వాడతాం. చూస్తే ఇవి రెండు సేమే, బోత్ ఆర్ సేమ్. రెండింటిది మీనింగ్ సేమే. జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అన్న ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ అన్న సేమే, పెద్ద డిఫరెన్స్ లేదు. ప్లాంట్స్కి మనం ఈ టర్మ్ వాడతాం, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటారు. ఓకే, ప్లాంట్స్కి. అదే యానిమల్స్కి ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అనేసి అంటారు. సో మైక్రోబ్స్ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా అనొచ్చు, మన ఇష్టం. ఇక్కడ బేసిక్గా మనకి జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఇంకా ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ అన్న సేమ్ అనేది గుర్తుంచుకోవాలి. ఫైన్, ఇప్పుడు మనం నెక్స్ట్ దీనికి వెళ్దాం. సో ప్లాంట్స్, బ్యాక్టీరియా, ఫంజై అండ్ యానిమల్స్ whose genes have been altered or manipulation are known as genetically modified organisms. ఇప్పుడు ఇదంతా మీది ఎన్సీఆర్టీలోనే ఉంది. ఎక్కడి నుంచి తెచ్చి మా మొగాన్ని కొడుతున్నారని అనకూడదు మీరు. ఒకంతా ఎన్సీఆర్టీలో ఉన్నదే తెచ్చి చెప్తున్నాను, ఎక్కడో బయట నుంచి తేలేదు. సో ఇదేదో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో ఇదంతా నాకెందుకు అనేసి వెళ్ళిపోకుండా శ్రద్ధగా వినండి. సో మేడ్ క్రాప్స్ మోర్ టాలరెంట్ టు ఏబయోటిక్ స్ట్రెసెస్. దీనివల్ల మనకి ఏం ఫాయిదా అయింది? ఫాయిదా అంటే మనకేం ఉపయోగపడింది? జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ క్రియేట్ చేసి మనకేమైంది? ఓకే, మనం క్రాప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో మేడ్ క్రాప్స్ మోర్ టాలరెంట్ టు ఏబయోటిక్ స్ట్రెసెస్. ఇప్పుడు వెదర్ చాలా చల్లగా ఉన్నది ఒక ఏరియాలోని, ఆ చల్లటి ఏరియాలోని ఒక పర్టికులర్ క్రాప్ గ్రో అవ్వట్లేదు, ఒక పంట అవ్వట్లేదు. సో ఆ వెదర్లో కూడా దాన్ని గ్రో అయ్యేటట్టు చేయడం. ఓకే, దాని తర్వాత డ్రాట్,
డ్రాట్ అంటే పూర్తిగా ఎండిపోయింది అనమాట, నీళ్లు లేవు, ఓకే, వర్షాలు పడట్లేదు, అలాంటి వెదర్లో కూడా గ్రో చేసేటట్టు చేయడం. సాల్ట్, కొన్ని కొన్ని జాగాల్లోని నీళ్ళల్లోని ఉప్పు ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ సీ సైడ్ ఏరియాస్ ఏవైతే బీచ్ సైడ్ కోస్టల్ ఏరియాస్ ఏవైతే కోస్తా ఏరియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏరియాల్లో ఏముంటుంది, నీళ్ళల్లో ఉప్పు ఉంటుంది, ఎందుకంటే అవి సముద్రం పక్కనే ఉన్నాయి. అలాంటి చోట ఏదైతే సాల్ట్ ఉంటుందో అది పూర్తిగా మట్టిలోకి కూడా వెళ్ళిపోయి మట్టి కూడా ఉప్పుగా అయిపోతుంది. ఉప్పుగా ఉన్న మట్టిలోని ఎక్కువ ప్లాంట్స్ గ్రో అవ్వలేవు అన్నీను. సో అలాంటి సాయిల్లో కూడా గ్రో చేయగలిగేటట్టు చేయడం. దాని తర్వాత హీట్, ఎక్కువ వేడిలో ఉన్నప్పుడు కూడా ఎంత వేడిగా ఉన్నా కూడా కొన్ని ప్లాంట్స్ ఎక్కువ వేడిగా ఉంటే గ్రో అవ్వలేవు. అలాంటి వేడిగా ఉన్న వెదర్లో కూడా దాన్ని గ్రో అయ్యేటట్టు చేయడం. ఇవన్నీ మనం జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్లోని చేస్తున్నాము ఎట్ ప్రెజెంట్. రిడ్యూస్డ్ రిలయన్స్ ఆర్ కెమికల్ పెస్టిసైడ్స్. ఇప్పుడు మనం బయట నుంచి స్ప్రే కొట్టేస్తున్నాం, పెస్టిసైడ్స్ ఇలా స్ప్రే కొట్టేసి ఆ ఇన్సెక్ట్ చచ్చిపోతుంది, లేదంటే ఆ పెస్టులు చచ్చిపోతాయి. ఓకే, ఇంకా క్రాప్ని ఎవరు పాడు చేయలేరు, మనకు బెస్ట్ సూపర్ ఉన్నది ఇదేదో అనేసి అప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే తర్వాత తెలిసింది, ఆ ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రెసిడ్యూ ఏదైతే ఉందో, ఓకే, వాటిది రెసిడ్యూ ఏదైతే ఉందో అంటే కొంచెం ఇంకా మిగిలిపోతుంది. ఓకే, అది లోపల కూరల్లోకి లేదంటే పళ్ళల్లోకి వెళ్ళిపోతున్నది. కూరలు పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళిపోతున్నది. అలా వెళ్ళిపోవడం వల్ల ఎప్పుడైతే అలా వెళ్ళిపోతున్నదో ఏం జరిగింది, మనం ఎంత కడుక్కొని తిన్న కూరలో అందులో అది ఉంటుంది, మన బాడీలోకి ఆ టాక్సిన్స్ వెళ్ళి మనకి చాలా హెల్త్ ఇష్యూస్ క్రియేట్ అవ్వచ్చు. సో జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్లో మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు మనం బీటీ టాక్సిన్ గురించి చదువుకుంటాం, బీటీ కాటన్ గురించి చదువుకుంటాం, బీటీ కాటన్లో ఎలాగ బ్యాసిల్లస్ తురింజియన్సిస్ని వాడేమనేసి అక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తున్నాను, కాటన్ ప్లాంట్లోనే నేను ఎగ్జాంపుల్ చెప్తే, కాటన్ ప్లాంట్లో ఏం జరుగుతున్నది అంటే బాల్వామ్ వచ్చి దాన్ని కరిచేసి ఏం చేస్తున్నది, లీవ్స్ని బడ్స్ని కాటన్ ప్లాంట్ని పాడు చేసేస్తున్నది. కాటన్ ప్లాంట్ నుంచి మనకి బట్టలు వస్తున్నాయి కదా, దాని నుంచి థ్రెడ్ తీసి తెల్ల కలర్ దూది వస్తుంది, దాని నుంచి థ్రెడ్స్ ఫామ్ చేసి మనం బట్టలు ఏంటది వేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇది ఏదైతే కాటన్ బాల్ ఉన్నదో కాటన్ది బడ్డు, అది డెవలప్ అవుతున్నప్పుడు టైంలో నేను పూర్తిగా డెవలప్ అవ్వకుండా ముందే ఈ బాల్ వామ్ వెళ్ళి దాన్ని పాడు చేసేస్తుంది, తినేస్తుంది దాన్ని. అది దానికి ఫుడ్, దానికి అదే ఇష్టం, అది వెళ్ళి తినడం మొదలెట్టేస్తుంది. అలా తినడం మొదలెట్టడం వల్ల ఏమైంది, ఆ ప్లాంట్ పాడైపోయి మనకేమైంది, మనకు కావాల్సింది మనకు దొరకలేదు. ఓకే, దొరకపోవడం వల్ల పంట అంతా మొత్తం పాడైపోయి వేస్ట్ అయిపోయింది. ఫార్మర్కి లాసు, మనకి లాసు, యాజ్ అ హోల్ అందరికీ లాస్. సో ఎంత పెస్టిసైడ్స్ వేసినా కూడా ఇవేవైతే ఇన్సెక్ట్స్ ఉన్నాయో చిన్న బాల్వామ్స్, అవి రెసిస్టెంట్ అయిపోయి అవి కూడా భరించేసి ప్లాంట్ని పాడు చేసి వెళ్ళిపోతున్నాయి. సో ఎంత కొత్తగా కనబెడుతున్నా పనికి రావట్లేదు. సో అప్పుడు ఏం చేశారు, బయట నుంచి కాదు లోపల నుంచి రావాలి బలం. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. సో బీటీ టాక్సిన్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ బ్యాసిల్లస్ తురింజియన్ కాటన్. బీటీ టాక్సిన్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ కాటన్. కాటన్కి లోపల నుంచి బలం ఇద్దాం, ఒక టాక్సిన్ ప్రొవైడ్ చేద్దాం, ఏదైతే టాక్సిన్ యాక్చువల్గా ఇన్సెక్ట్లోకి వెళ్ళి ఇన్సెక్ట్ని చంపేస్తుంది. సో అది మనం నేర్చుకోబోతున్నాం, డోంట్ వరీ. దాని తర్వాత నెక్స్ట్, హెల్ప్ టు రిడ్యూస్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. ఒకసారి హార్వెస్ట్ చేసేసాం, పంట అయిపోయింది, పంట అంతా తీసి దాన్ని హార్వెస్ట్ చేసి దాన్ని అమ్మే ముందు ఏమవుతున్నది, పాడైపోతుంది. ఇప్పుడు టమాటాలు ఉన్నాయి, టమాటాల్లోని ఏమవుతుందంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. నార్మల్గా దేశీ టమాటాలు మీరు చూస్తే, ఓకే, అవి చాలా నాటు టమాటాలు ఏవైతే ఉంటాయి నాటుగా, అవి సాఫ్ట్ అయిపోతాయి చాలా వేరంగా. ఎందుకంటే వాటిలో ఒక ఎంజైమ్ ఉంటుంది, పాలీగలాక్టో యూరోనేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ ఏం చేస్తున్నది, వాట్ ఈస్ దట్ ఎంజైమ్ డూయింగ్ బేసికల్లీ, ఆ టొమాటోని వేరంగా స్క్విషీ లేదంటే సాఫ్ట్గా చేసేసి దాని షెల్ఫ్ లైఫ్ తగ్గించేసి చాలా వేరంగా పాడు చేసేస్తున్నది టొమాటోని, నొక్కుపోయి పాడైపోతుంది. సో అప్పుడు ఏం చేశారు, అలా నొక్కుపోకుండా ఉండడానికి ఒక తరీకా తీశారు, అది కూడా మనం చూసుకుంటాం, డోంట్ వరీ, అదొకటి. దాని తర్వాత ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ మినరల్ యూసేజ్ బై ప్లాంట్స్. ఇప్పుడు ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి అంటే, గ్రో అయిన ప్రతిసారి అవి ఏం చేస్తున్నాయి, మినరల్స్, ఫర్ సపోజ్ ఇప్పుడు ఫాస్ఫరస్ ఉంది, నైట్రోజన్ ఉంది, ఆల్రెడీ సాయిల్లో ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, మన ఫర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఉంటుంది కదా, నైట్రోజన్ ఫాస్ఫరస్ న్యాచురల్గా బ్యాలెన్స్ అయ్యి ఉండాలి. ఎప్పుడూ మీరు ఒక పంట అయిన తర్వాత పంట అంతా ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ కొత్త విత్తనాలు వేసినప్పుడు ఆ కొత్త ప్లాంట్కి మళ్ళీ అవైలబుల్గా ఉండాలి, కొత్త క్రాప్కి ఆ నైట్రోజన్ ఫాస్ఫరస్ న్యాచురల్గా అవైలబుల్గా ఉండాలి. కాకపోతే మనం ఇవాళ రేపు వేసిన పంటల్లో ప్రాబ్లం ఏంటంటే, శుభ్రంగా ఉన్న న్యూట్రియంట్స్ అనేసి పీడ్రేసి లాగేసి వాడేసుకొని వెళ్ళిపోతాయి ఆ ప్లాంట్లు. సో నెక్స్ట్ ప్లాంట్ వేయగానే అది గ్రో అవ్వదు సరిగ్గాను, న్యూట్రియంట్స్ లేవు, దానివల్ల ఫర్టిలైజర్స్ యాడ్ చేయడాలు, దానివల్ల హెల్త్ ఇష్యూస్ రావడాలు మనకి.
సో ఎలాంటి క్రాప్స్ క్రియేట్ చేయాలంటే అవి ఎంత అవసరం అంతే జాగ్రత్తగా ఆ న్యూట్రియంట్స్ని వాడుకొని గ్రో అయిపోయి హార్వెస్ట్ అయిపోతే కొత్త ప్లాంట్స్ వచ్చినా అవి ఈజీగా గ్రో అవుతాయి. వాటికి మళ్ళీ ఎక్కువగా ఫర్టిలైజర్స్ ఇవ్వకుండా చాలా తక్కువ న్యూట్రియంట్ మీద గ్రో అయిపోయి బ్యాలెన్స్డ్గా అన్ని ప్లాంట్స్ ఏళ్ల తరబడి గ్రో అవుతూనే ఉంటాయి. సో మన సాయిల్కి ఒక న్యాచురల్ సైకిల్ ఉన్నది. అది దాని న్యూట్రియంట్స్ని న్యాచురల్గా రీసైకిల్ చేసుకుంటూనే ఉంటుంది. కొత్త న్యూట్రియంట్స్ వస్తూ ఉంటాయి, పాత అక్కర్లేనివన్నీ రిమూవ్ అయిపోతూ ఉంటాయి మన సాయిల్లో. సో అలా అవుతూ ఉండాలి అంటే మనం అలాంటి ప్లాంట్స్ని క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ బ్యాలెన్స్ కోసం. ఎన్హాన్స్డ్ న్యూట్రిషన్ వాల్యూ ఆఫ్ ఫుడ్ ఎగ్జాంపుల్ గోల్డెన్ రైస్. గోల్డెన్ రైస్ గురించి మాట్లాడుకుంటే ఎన్హాన్స్ న్యూట్రిషన్ క్వాలిటీ. ఇప్పుడు ఈ గోల్డెన్ రైస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం రండి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు నార్మల్గా ఏం చూసారంటే మన ఏషియన్ కాంటినెంట్లో, మన కాంటినెంట్ ఏంటి? ఏషియా. ఏషియాలో మీరు ఎక్కువగా చూస్తే రైస్ అనేది చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాం మనం. ఓకే, రైస్ అనేది మనం చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాం. సైంటిస్ట్ను దీన్ని చూశారు, ఈ విషయాన్ని కనిపెట్టిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది మనకి. యాక్చువల్గా వైటమిన్ ఏ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా జరుగుతున్నది. వైటమిన్ ఏ ఏదైతే ఉందో వైటమిన్ ఏతో ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు, ఓకే, బాగానే ఉంది. కాకపోతే వైటమిన్ ఏ డెఫిషియన్సీ అయిందంటే ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. మీరు వినే ఉంటారు, ఏంటది? చదువుకొని ఉంటారు. నైట్ బ్లైండ్నెస్ వస్తుంది, రాత్రిప్పుడు కనిపించదు. ఎందుకంటే రాడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో సరిగ్గా డెవలప్ అవ్వవు వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే. అదంతా పెద్ద ప్రాసెస్, మనకి ఇప్పుడు అది అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చూసారంటే ఈ వైటమిన్ ఈ డెఫిషియన్సీ ఎవరికైతే అవుతుందో వాళ్ళకి నైట్ బ్లైండ్నెస్, అది కాకుండా వేరే స్కిన్ ఇష్యూస్, స్కిన్ లాంటివి ఇమ్యూనిటీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. ఓకే, సో దాన్ని కాంబాట్ చేయడానికి, దానికి అగెయిన్స్ట్గా దాన్ని ట్యాకిల్ చేయడానికి ఏం చేశారంటే మనకి బాడీలోని వైటమిన్ ఐరన్ మనం డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఓకే, కొన్ని యానిమల్ సోర్సెస్లో డైరెక్ట్గా వైటమిన్ ఏ ఉంటుంది, యానిమల్ సోర్సెస్లో, ఓకే, ఎగ్స్లో, వాటిలో. లేదంటే బీటా కెరోటీన్ అని ఒక బీటా కెరోటీన్ ఉంది. ఆ బీటా కెరోటీన్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ ఎంటరింగ్ ఇట్ అవర్ బాడీ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ వైటమిన్ ఏ. ఇప్పుడు ఈ బీటా కెరోటీన్ ప్రొడ్యూస్ చేసేది ఏదైతే జీన్ ఉన్నదో ఆ జీన్ ఎందులో దొరికింది? వీళ్ళకి ఒక జాగా దొరికింది. ఎక్కడది? డాఫోడిల్ అని ఒక ప్లాంట్ ఉంది. ఆ డాఫోడిల్ అనే ప్లాంట్లో వాళ్ళకి ఆ జీను దొరికింది, బీటా కెరోటీన్ ఫామ్ చేసే జీను. ఈ డాఫోడిల్ అనే ప్లాంట్లో ఉన్న బీటా కెరోటీన్ జీన్ ఏదైతే ఉందో ఆ జీన్ని తీసి వాళ్ళు ఏం చేశారు? ఒక రైస్ వెరైటీలోకి యాడ్ చేస్తారు. రైస్ వెరైటీలోకి యాడ్ చేయగానే ఏం జరిగింది? ఓకే, ఒక రైస్ వెరైటీ తీసుకొని దాంట్లో ఏం యాడ్ చేస్తారు? బీటా కెరోటీన్ జీన్ని యాడ్ చేస్తారు బయోటెక్నాలజీ వాడి. ఓకే, యాడ్ చేయగానే కొత్తగా ఏదైతే మనకి రైస్ వచ్చిందో ఆ రైస్లో న్యాచురల్గా బీటా కెరోటీన్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సీడ్ లెవెల్లోనే, ఎంబ్రియానిక్ స్టేజ్లోనే యాడ్ చేస్తారు. సో న్యాచురల్గా అందులో ఏం ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది? బీటా కెరోటీన్. సో ఆ బీటా కెరోటీన్ ఫామ్ అవడం వల్ల ఆ రైస్ని మనం ఏమంటాము? yellowish కలర్ రైస్ వస్తుంది. దీన్ని మనం గోల్డెన్ రైస్ అంటాం. గోల్డెన్ రైస్ అంటాం దీన్ని మనం ఏమంటాం? ఇది ఇలా కాదు, చెప్తాను ఎలా రాయాలో. yellowish రైస్. ఇది ఒక yellowish రైస్ అయింది. ఆ yellowish రైస్ని మనం ఏమన్నాం? గోల్డెన్ రైస్ అన్నాం. సో గోల్డెన్ రైస్ ఇస్ వైటమిన్ ఏ ఎన్రిచ్ రైస్ అనేసి అంటాం. ఇట్ ఈస్ అ వైటమిన్ ఏ ఎన్రిచ్ రైస్. ఓకే, వైటమిన్ ఏ ఎన్రిచ్ రైస్ని గోల్డెన్ రైస్ అనేసి అంటాము. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇది క్లియర్ అయిందా? దీని తర్వాత నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను, ఆగండి. ఓకే,
రండి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, గోల్డెన్ రైస్ కాకుండా బీటీ కాటన్ అవన్నీ కూడా వస్తాయి, నేను మీకు చెప్తాను, అది డోంట్ వరీ. పెస్ట్ రెసిస్టెంట్ టొబాకో ప్లాంట్ కూడా చెప్తాను. వైరస్ రెసిస్టెంట్ ప్లాంట్స్ మనకి పెద్దగా అక్కర్లేదు. ఫ్లేవర్ సేవర్ టొమాటో గురించి చేసుకుందాం రండి. ఇప్పుడు ఫ్లేవర్ సేవర్ టొమాటో గురించి నేర్చుకుందాం. టొమాటోలోని ఇది గోల్డెన్ రైస్ ఏదైతే ఉందో ఇది వైటమిన్ ఏ ఎన్రిచ్డ్ రైస్, దాని నుంచి డెఫినెట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందుకే మీరు మర్చిపోకుండా నేర్చుకోవాలి అది. నా ఫ్లేవర్ సేవర్ టొమాటోస్ గురించి నేర్చుకుందాం రండి. టొమాటోస్లో న్యాచురల్గా ఒక ఎంజైమ్ ఉన్నది. ఆ ఎంజైమ్ పేరు పాలీగలాక్టోయూరోనేస్ మనకు ఎంజైమ్ ఉంది. ఈ ఎంజైమ్తో ప్రాబ్లం ఏంటంటే ఇది అర్లీ ఏజింగ్ చేసేస్తుంది. నిమిషం, ఈ ఎంజైమ్ వల్ల షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది, మెయిన్ అది రాసుకుందాం చాలు. ఒక నిమిషం, ఏమవుతుంది, షెల్ఫ్ లైఫ్ లో షెల్ఫ్ లైఫ్ అయిపోతుంది. లో షెల్ఫ్ లైఫ్ వేరంగా మెత్తగా పడిపోయి పాడైపోతున్నాయి టమాటాలు దానివల్ల, ఆ ఎంజైమ్ వల్ల. సో మనం ఏం చేసాం, ఆ ఎంజైమ్ ఏదైతే ఉంటున్నదో ఆ ఎంజైమ్ని మనం వర్క్ చేయడమే ఆపేసాం. ఏకంగా ఆ ఎంజైమ్ని పని చేయకుండా ఆపేసి మనం ఒకటి కొత్త వెరైటీ క్రియేట్ చేసాం. ఆ వెరైటీ పేరే ఏంటది, ఫ్లేవర్ సేవర్ టొమాటో. ఈ ఫ్లేవర్ సేవర్ టొమాటోస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఈ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వదు. ఓకే, ఆ ప్రొడక్షన్ ఆపేసాము, మొత్తం సీడ్ లెవెల్లోనే ఆపేసాం, ఇవన్నీ సీడ్ లెవెల్లోనే. ఓకే, ఎప్పుడైతే సీడ్ ఉన్నదో అందులోనే విత్తనంలోనే చేసాం, ఇది పెద్ద అయిన తర్వాత కాదు ప్లాంట్ని, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీంట్లో మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏమిటి, నెంబర్ 1 హై షెల్ఫ్ లైఫ్, లార్జర్ షెల్ఫ్ లైఫ్ అన్నదో. ఓకే, లార్జర్ షెల్ఫ్ లైఫ్ అందో. ఒక నిమిషం, లార్జర్ షెల్ఫ్ లైఫ్. ఓకే, దాని తర్వాత హార్డర్ ఎక్స్టీరియర్, దానివల్ల వేరేగా మెత్తబడిపోయి పాడైపోవు, కొంచెం గట్టిగా ఉంటుంది బయట, అది అనమాట హార్డర్ ఎక్స్టీరియర్. లాంగర్ షెల్ఫ్ లైఫ్, హార్డర్ ఎక్స్టీరియర్ ఉన్నది వాటిలో. సో ఫ్లేవర్ సేవర్ ఎందుకు అంటున్నాం అంటే వీఆర్ సేవింగ్ ద ఫ్లేవర్ ఫర్ అ లాంగర్ టైమ్, సేవింగ్ ద ఫ్లేవర్ ఫర్ అ లాంగర్ టైమ్, ఎక్కువసేపు కోసం ఫ్లేవర్ని సేవ్ చేస్తున్నాం మనం, అందుకే ఫ్లేవర్ సేవర్ టొమాటోస్ అని కూడా అంటాం దీన్ని. ఫ్లేవర్ సేవర్ టొమాటోస్, ఫ్లేవర్ని సేవ్ చేస్తున్నాము. ఓకే, అది ఇదొకటి వచ్చేసిందా, ఫైన్. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఆ టేబుల్ మీరు చూసుకోండి కావాలంటే, తర్వాత మీ ఇష్టం, ఇప్పుడు అవసరం లేదు అది, నేను ఇప్పుడు చెప్పట్లేదు దీని గురించి, టేబుల్ మీరు చదువుకోవచ్చు. నేను బ్యాసిల్లస్ తురింజియన్సిస్ గురించి చెప్తాను, చెప్పబోతున్నాను. ఇప్పుడు కహానీ మొదలెడదాం. నేను కాటన్ ప్లాంట్ గురించి మీకు చెప్పాను, కాటన్ ప్లాంట్లో ప్రాబ్లం ఏంటో చెప్పాను. నేను కాటన్ ప్లాంట్ని బాల్వామ్స్ వచ్చి తినేస్తున్నాయి. సో కాటన్ ప్లాంట్ని దీని అన్నింటి నుంచి ఎలా కాపాడాలంటే ఫస్ట్ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ వాడారు. పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ వాడినప్పుడు ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే ఇట్స్ నాట్ అ గుడ్ ఆప్షన్, మీకు తెలుసు అదొక మంచి ఆప్షన్ కాదు. అది పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ వాడడం మంచి ఆప్షన్ కాదు, రెసిడ్యూస్ వస్తాయి, ఫైనల్ ప్రోడక్ట్ క్వాలిటీ కూడా పాడవుతున్నది. అలా ఇంకా ఏంటంటే ఇన్సెక్ట్స్కి రెసిస్టెన్స్ వచ్చేస్తున్నది ఆ ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ నుంచి. ఎంత స్ప్రే చేసినా అవి బతుకుంటున్నాయి, చావట్లేదు అవి. సో అప్పుడు ఫైనల్గా ఎప్పుడైతే సైంటిస్ట్ దీని గురించి రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళకొక మ్యాజిక్ ఆర్గానిజం దొరికింది. దాని పేరేంటి, బ్యాసిల్లస్ తురింజియన్సిస్. బ్యాసిల్లస్ తురింజియన్సిస్, షార్ట్లో మనం బీటీ అంటాం దీన్ని.
ఓకే, బ్యాసిల్లస్ థొరింజెన్సిస్. వాళ్ళు ఏం చూసారంటే ఇది ఏదైతే బాల్ వాము, అది కాకుండా బాల్ వామ్ కాకుండా ఇంకా వేరే ఇన్సెక్ట్స్ కూడా ఉన్నాయి కాటన్కి, ఇంకా వేరే వేరే ప్లాంట్స్కి. లెప్డాప్టెరన్స్ ఉన్నాయి, డిప్టెరన్స్ ఉన్నాయి. ఓకే, డిప్టెరన్స్ అంటే ఇన్సెక్ట్స్ అని, నేను లెపిడాప్టెరన్స్ ఉన్నాయి. ఇవన్నీ కార్న్ బోరర్స్, ఆర్మీ వామ్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఆపడానికి ఒకే ఒక రాంబాణం అనమాట, సింగిల్ ఆయుధం ఏమిటి, బ్యాసిల్లస్ థొరింజెన్సిస్. ఇదేం చేస్తున్నది బ్యాసిల్లస్ థొరింజెన్సిస్? ఫర్ సపోజ్ ఇన్సెక్ట్స్ ఈ బ్యాసిల్లస్ థొరింజెన్సిస్ని తిన్నాయంటే ఇన్సెక్ట్స్ చచ్చిపోతున్నాయి. ఎలాగా? ఫర్ సపోజ్ చూడండి ఏమవుతున్నదో బ్యాసిల్లస్ థొరింజెన్సిస్. ఈ బ్యాసిల్లస్ థొరింజెన్సిస్ ఏదైతే ఉందో సెల్, ఈ సెల్ లోపల న్యూక్లియస్లో ఒక పర్టికులర్ జీన్ ఉన్నది. ఒక నిమిషం. ఈ బ్యాసిల్లస్ థొరింజెన్సిస్లో ఒక జీన్ ఉన్నది. ఏంటి ఆ జీను? ఆ జీన్ పేరు క్రైజీన్ అనమాట. క్రైజీన్ అని ఒక జీన్ ఉన్నది. క్రైజీన్ అని ఎందుకు అంటున్నాము అంటే ఆ జీన్ నుంచి వచ్చే ప్రోటీన్ని వీ కెన్ క్రిస్టలైజ్. అందుకు ఆ జీన్ ఏడవట్లేదు, లేదంటే ఆ జీన్ వల్ల బ్యాక్టీరియా ఏడవట్లేదు. ఓకే, ఇలాంటి ఐడియాలే వస్తాయి అందరికీ. ఈ జీన్ నుంచి ఏమొస్తున్నది? ఒక ప్రోటీన్ వస్తున్నది. ఎంఆర్ఎన్ఏ వచ్చి ఒక ప్రోటీన్ వస్తుంది. ఈ ప్రోటీన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లైక్ అ ప్రోటాక్సిన్. ఇట్స్ అ ప్రోటాక్సిన్. ప్రోటాక్సిన్ అంటే ఏమిటి? ఒక్క నిమిషం, ఇక్కడ రాద్దాం. ఇట్ ఈస్ అ ప్రోటాక్సిన్. ప్రోటాక్సిన్ అంటే ఇన్యాక్టివ్ అని అర్థం. ఇట్స్ అ ఇన్యాక్టివ్ టాక్సిన్, ఇంకా యాక్టివ్గా లేదు. మనకి ఇదే డౌట్ రావచ్చు, దాని లోపల అదే పాయిజన్ క్రియేట్ చేసుకుంటున్నది కదా, ఓకే, అదే ఎందుకు చచ్చిపోవట్లేదు అనేసి. ఎందుకంటే అది ఒక ఇన్యాక్టివ్ ఫామ్లోనే ఉంటుంది, అది ఇంకాను యాక్టివ్ అవ్వదు ఇంకా అది. సో ఇన్సెక్ట్లో ఏం జరుగుతున్నది? సో దీనికోసం మనం ఏం చేసామంటే, మనం ఇన్సెక్ట్ దానివల్ల చనిపోతున్నది అని చూసారు కదా. సో దానివల్ల మనం ఏం చేసామంటే, నేను బ్యాసిల్లస్ని ఈ బీటీ ఏదైతే జీన్ ఉన్నదో క్రైజీను, దీన్ని మనం కాటన్ ప్లాంట్లో సీడ్ స్టేజ్లోనే, ఎంబ్రియో డెవలప్మెంట్ స్టేజ్లోనే ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాం. విత్తనం ఫామ్ అవుతున్నప్పుడే మనం ల్యాబ్లో చేస్తున్నాం పని, టిష్యూ కల్చర్ చేసి. సో అందులో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ కాటన్ ప్లాంట్లోకి జీన్ వెళ్ళిపోయి ఇంటిగ్రేట్ అయిపోయి ఆ కాటన్ ప్లాంట్ పెద్దదైంది. ఇప్పుడు ఆ బాల్ వామ్ ఏం చేసింది? వచ్చి ఆ ప్లాంట్ని తిందామని మళ్ళీ వచ్చింది. అది దానికి అదే కదా, ప్రతి సీజన్ ప్లాంట్ గ్రో అవుతున్నప్పుడు వచ్చి దాన్ని తినేయడం దానికి అలవాటు. సో అదేం చేసిందంటే దాని వంశపారంపర్యంగా దానికి ఉన్న అలవాటుని ఫాలో చేయడానికి అదేం చేసింది, బీటీ కాటన్ అంటాం దీన్ని మనం, కొత్తగా ఫామ్ అయిన కాటన్ని. బీటీ ఎరేజర్, బీటీ జీన్ ఏదైతే ఉందో, ఈ బీటీ జీన్తో పాటు మనం ఎప్పుడైతే ఈ కాటన్ని యాడ్ చేస్తున్నామో దీన్ని మనం ఏమంటాం, బీటీ కాటన్ అంటాం. ఇప్పుడు దీన్ని తినడం వల్ల ఇన్సెక్ట్ ఎలా చనిపోతుందో చూడండి. ఒకసారి ప్లాంట్ పెద్ద అయిన తర్వాత ఈ ప్లాంట్లో ప్రతి సెల్లోని బీటీ జీన్ ఉంటుంది. ఆ బీటీ జీన్ ఈ ప్రోటాక్సిన్ లేదంటే ఇన్యాక్టివ్ టాక్సిన్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నది. ఇప్పుడు ఈ ఇన్సెక్ట్ వచ్చింది. ఇన్సెక్ట్ వచ్చి ఏం చేసింది, దీన్ని తినేసింది. ఓకే, ఇట్ విల్ ఈట్ దిస్ ప్లాంట్. ద ఇన్సెక్ట్ విల్, ఏది ఇన్సెక్ట్ బాల్ వామో ఏదో ఒకటి వచ్చి ఈ ప్లాంట్ని తిన్నది. తిన్న తర్వాత ఏమైంది, ఈ బీటీ టాక్సిన్ ఏదైతే ఉందో, ప్రోటాక్సిన్, ఓకే, ఈ ప్రోటాక్సిన్ ఏదైతే ఉందో ఇన్సెక్ట్ లోపలికి వెళ్ళిపోయి ఏమైంది, ఇట్ బికమ్స్ అన్ యాక్టివ్ టాక్సిన్. ఇదొక యాక్టివ్ టాక్సిన్ అయిపోయింది. దేనివల్ల? హౌ ఇట్ బికేమ్ అన్ యాక్టివ్ టాక్సిన్? బికాస్ ఆఫ్ ది ఆల్కలైన్ pH ఆఫ్ ద గట్ ఆఫ్ ది ఇన్సెక్ట్. ఇన్సెక్ట్ ఏదైతే గట్ ఉన్నదో, ఆల్కలైన్ pH ఆఫ్ గట్ ఆఫ్ ఇన్సెక్ట్ ఇప్పుడు ఇన్సెక్ట్ తిన్నదా, ఆ బాల్ వాము దీని ఆకుల్లో లేదంటే ఈ కాటన్ బడ్నో తిన్నది. అది తిన్న తర్వాత అది దాని పొట్టలోకి వెళ్ళింది, తిన్నది, సరేనా, పొట్ట లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఇన్సెక్ట్ మనది ఇప్పుడు పొట్ట యాసిడిక్గా ఉన్నది,
దాని తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ ఆల్కలైన్గా ఉంది, దాని పొట్టేలాగా ఆల్కలైన్గా ఉన్నది గట్టు దాన్ని. ఆల్కలైన్ గట్టులోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రోటాక్సిన్ ఈ యాక్టివ్ టాక్సిన్ కింద మారిపోతుంది. This protoxin will get converted into this active toxin, and this active toxin is so harmful that it will stick to epithelial cells in the gut. ఇన్సెక్ట్ లో ఎపిథీలియల్ గట్లో ఏవైతే ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయో దానికి స్టిక్ అయిపోయి స్వెల్లింగ్ చేసి ఫైనల్గా ఇన్సెక్ట్ది డెత్ అయిపోతుంది. ఇన్సెక్ట్ విల్ డై, ఇన్సెక్ట్ డెత్. అది అన్నమాట. ఏమైంది, ఈ ప్రోటాక్సిన్ ఎప్పుడైతే ఆ ప్లాంట్ని మళ్ళీ వచ్చి తిన్నాదో, బీటీ కాటన్ ప్లాంట్ని వచ్చి తిన్నాదో ఇన్సెక్ట్, ఆ ప్రోటాక్సిన్ ఏమైంది, యాక్టివ్ టాక్సిన్ కింద మారిపోయింది, యాక్టివ్ అయిపోయింది. ఇది ఇన్యాక్టివ్, ఇది యాక్టివ్ కదా. సో యాక్టివ్ టాక్సిన్గా మారిపోగానే ఎందుకు మారింది అది, బికాస్ ఆఫ్ ది ఆల్కలైన్ పీహెచ్ ఆఫ్ ద గట్ ఆఫ్ ది ఇన్సెక్ట్. దీని ఆల్కలైన్ పీహెచ్ ఏదైతే ఉందో దానివల్ల. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకు అలాగ అయిందని అడిగితే. ఓకే, అది. సో దాని ఆల్కలైన్ పీహెచ్ వల్ల అదేమైంది, ఖల్లాస్. దాని పిహెచ్ఏ దాన్ని అగేన్స్ట్గా వాడుకున్నది ఇన్సెక్ట్. అంటే నాతో పాటు నిన్ను తీసుకెళ్తాను, అది ఆ బ్యాక్టీరియాతో కూడా పని అయిపోయింది. ఓకే, టాక్సిన్ యాక్టివేట్ అయిపోవడం వల్ల బ్యాక్టీరియా కూడా చచ్చింది, దాంతోపాటు ఈ ఇన్సెక్ట్ కూడా చచ్చింది. అది అన్నమాట. అర్థమైందా, అది జరుగుతుంది. ఫైన్. ఓకే, సో ఇది బేసిక్గా ప్రాసెస్ బీటీ తోటి. సో ఇది వేరే వేరే ప్లాంట్లో కూడా ఇంకా తేవడం మొదలెట్టారు. ఇప్పుడు మనకి ఒక డౌట్ రావచ్చు, బీటీ ఇప్పుడు ఆ డౌట్ కన్నా ముందు ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ వాళ్ళు దేంట్లో తెచ్చారు, ఇదే ఎగ్జాంపుల్ వాళ్ళు. ఓకే, 1 by 1 చెప్పుకుంటే ఫస్ట్ బీటీ కాటన్లో తెచ్చారు, దాని తర్వాత బీటీ బ్రింజాల్లో తెచ్చారు. మన భారతదేశంలో ఎక్కువ బీటీ బ్రింజాల్ ఉత్పాదన అవ్వదు, ఎందుకంటే కొన్ని ఎథికల్ ఇష్యూస్ వల్ల వద్దొద్దని చెప్పేసి బోల్డ్ మంది గోల్ పెట్టేశారు. అమ్మో, ఆ బీటీ జీన్ మన లోపలికి వచ్చేస్తే మనకి పాయిజనస్ అయిపోతే, మనకి టాక్సిక్ అయిపోతే, ఆ డౌట్ రావచ్చుగా మీకు కూడా. అందుకు బోల్డ్ మంది ఒప్పుకోలేదు. దాని తర్వాత ఫైనల్గా నెంబర్ 3 మెయిన్ ఇదే. దాని తర్వాత కార్న్లోని వాటన్నిటిలో కూడా వాడడం అనేది చేశారు. ఓకే, ఫైన్. కార్న్లోని ఇంకొన్ని ప్లాంట్స్లో కూడా వాళ్ళు ఏంటది కార్న్లో వాటిలో కూడా చేయడం మొదలెట్టారు. ఫైన్, ఇక్కడ ఉన్నాను కదా అది. సో మనకు ఒక డౌట్ రావచ్చు, ఇదంతా బాగానే ఉంది కానీ మనకు ఒక డౌట్ రావచ్చు ఏంటంటే, ఈ బీటీ జీన్ మనం తింటే, ఇప్పుడు ఈ బీటీ జీన్ ఉన్న బ్రింజల్ వంకాయని మనం తిన్నామంటే మనకేం అవ్వదా అనేసి. మన పొట్టలో ఫస్ట్ ఏదైతే ఈ ప్రోటాక్సిన్ ఉందో, దిస్ ఈజ్ అ ప్రోటీన్, ఐ టోల్డ్ యూ. ఇంకా మన పొట్టలో ప్రోటీన్ ఫస్ట్ వెళ్ళగానే ఏమవుతుంది, మన పొట్టలోని బ్రేక్ డౌన్ అయిపోతుంది, డీనేచర్ అయిపోతుంది కదా. డీనేచర్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, అది పనికి రాకుండా పోతుంది. సో అందుకే మనకి దానివల్ల ఎలాంటి ప్రాబ్లం జరగదు. ఓకే, ఇట్ ఈస్ ఎ కంప్లీట్ హోక్స్ దట్ దానివల్ల ప్రాబ్లం జరుగుతుందనేసి ఒక మైండ్ సెట్, అంతే. ఆల్రెడీ ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసుకున్నాం మనం. వాట్సాప్లోని ఫేక్ మెసేజెస్ ట్రావెల్ చేస్తున్నట్టు ఇలాంటి ఒక ఫేక్ మెసేజెస్ ఈజీగా ట్రావెల్ అవుతాయి. బీటీ బ్రింజల్ తినకూడదు సుమి, అమ్మో ఆ టాక్సిన్ మనకి ఏదైనా చేసేస్తే. దాంట్ లోపల ఎవరికైతే సైన్స్ తెలుసో వాళ్ళు కష్టపడి ప్రిపేర్ చేసిన దానికోసం వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఉట్టుకుంటే కూర్చోలేదుగా సైంటిస్టులు, వాళ్ళకి తెలుసు ఇలా జరగచ్చు అనేసి. అది చూసే వాళ్ళు చేశారు. అన్నీ అంటే యానిమల్స్ మీద టెస్టింగ్ అన్ని చేసిన తర్వాతే వాళ్ళు రికమెండ్ చేశారు. మనుషులకు కూడా ఇచ్చిన తర్వాత, హ్యూమన్ ట్రయల్స్ చేసిన తర్వాత వాళ్ళు రికమెండ్ చేశారు అది చేయొచ్చు అని. అయినా కూడా బోల్డ్ మంది ఒప్పుకోలేదు. బంగ్లాదేశ్లో ఈజీగా చాలా ఎక్కువగా గ్రో అవుతాయి బీటీ క్రాప్స్. అక్కడ చాలా ఈజీగా కూడా గ్రో అవుతాయి కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు వాళ్ళకి, అక్కడ ఏదైతే ఉందో గవర్నమెంట్కి. ఇక్కడ గవర్నమెంట్ పెద్దగా దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. కాకపోతే బీటీ కాటన్లో ఏం ప్రాబ్లం లేదు కాబట్టి బీటీ కాటన్ బాగానే గ్రో అవుతుంది మన కంట్రీలో. ఓకే, సరే, ఫైన్. సో దీంతో మనకి అది అర్థమైంది. ఓకే, సో ఇక్కడ వరకు మనం ఏం నేర్చుకున్నాం, ఫైన్. ఇదంతా అయింది. ఇప్పుడు నేను చెప్పినట్టు దీంట్లో 2 జీన్స్ ఉన్నాయి. ఒక జీన్ ఉన్నది, ఏంటది, క్రై జీన్. ఈ క్రై జీన్ ఏదైతే ఉందో ఇప్పుడు వేరే వేరే చోట్ల దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. ఈ క్రై జీన్స్లో కూడాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రై జీన్స్ ఉన్నాయి. ఓకే, సో వేరే చోట్ల వేరే వెరైటీ వాడతాం. ఇప్పుడు ఒక వెరైటీ ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ వెరైటీ ఉంది, క్రై 1 AC, క్రై 2 AB అనేసి 2 వెరైటీలు ఉన్నాయి. క్రై 1 AC అండ్
క్రై 2AB. దీన్ని ఎవరి కోసం వాడతాం? కాటన్ బాల్వామ్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం వాడతాం. కాటన్ బాల్వామ్స్ కోసం వాడతాం. ఇదే క్వశ్చన్ వచ్చే టాపిక్స్ ఇవి మీకు ఇవి. దాని తర్వాత ఇంకోటి ఉంది ఏంటది? క్రై 1AB ఏదైతే ఉందో ఆ క్రై 1ABని కార్న్ బోరర్స్ కోసం వాడతాం. కార్న్ బోరర్స్ కోసం మనం అది వాడతాము. ఓకే ఫైన్, అదే తేడా, ఇంకేమీ లేదు. సరేనా? అది. సో దీన్ని మనం క్రై అని ఎందుకన్నాం? నేను చెప్పినట్టు ద ప్రోటీన్ కెన్ బి క్రిస్టలైజ్డ్. మనకు కావాలంటే ఈ ప్రోటీన్ మనం క్రిస్టలైజ్ చేయొచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేసి, అది అనమాట, స్టోర్ చేయొచ్చు, అది అనమాట ఈ టాక్సిన్. సరే ఫైన్, ఓకే అయిందా? ఇక్కడ మనకి ఎన్సీఆర్టీలో ఇచ్చిన ఎగ్జామ్ డయాగ్రామ్ చూసుకుందాం. ఏమి ఇచ్చారు పిక్చర్లోని? ఇక్కడ ప్రాపర్గా డెవలప్ అవుతే ఇలా ఉంటుంది కాటన్. సరిగ్గా డెవలప్ అవ్వలేదు, ముందే వచ్చి బాల్వామ్ పాడు చేస్తుందంటే ఇగో ఇలా ఉంటుంది, ఇలా కన్నం పెట్టేసి వెళ్తుంది ఒకటి, అది అనమాట. సరేనా? అది సంగతి. నెక్స్ట్ టాపిక్ వచ్చేద్దాం. పెస్ట్ రెసిస్టెంట్ టొబాకో ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం. పెస్ట్ రెసిస్టెంట్ టొబాకో ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం ఒక స్పెషల్ టెక్నిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం, దట్ ఈస్ RNAi ఆర్ RNA ఇంటర్ఫిరెన్స్ అంటాం దీన్ని. దీన్ని ఇంకోటి కూడా అంటాం జీన్ సైలెన్సింగ్ అని కూడా అంటాం. జీన్ సైలెన్సింగ్ అని కూడా అంటాం. ఈ ప్రొసీజర్ ఏంటో కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్ మీకు ఇది. ఇది ఒకసారి మీరు నేర్చుకున్నారంటే మీకు గుర్తుండిపోయేటట్టు ఉంటుంది. క్లియర్గా చెప్పేస్తాను, మీకు గుర్తుండిపోతుంది ఇంకా. సో నా దగ్గర నుంచి ఒకసారి నేర్చుకున్నారంటే మీకు డౌట్ ఉండకుండా ఉండాలని నాది అభిప్రాయం. సరే, ఇప్పుడు నెమటోడ్స్ ఉన్నాయి కొన్ని. నెమటోడ్స్ ది ఏ ఫైలము? టు విచ్ ఫైలం డస్ నెమటోడ్స్ బిలాంగ్ టు? ఆర్ నెమటోడ్స్ బిలాంగ్ టు విచ్ ఫైలం? చెప్పండి, ఎవరు చెప్తారు? నెమటోడ్స్ అనేవి ఏ ఫైలంకి బిలాంగ్ చేస్తాయి? యాస్కీ హెల్మింథస్ కదా. హెల్మింథిక్ టైప్ ఆఫ్ డిసీజెస్ కాజ్ చేస్తాయి ఇవి. ఓకే, ప్లాంట్స్లో అవనండి, యానిమల్స్లో అవనండి, హెల్మింథిక్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఈడెమస్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ చేస్తాయి ఇవి. మనలో అయితే యాస్కారిస్, రౌండ్ వామ్స్ అని కూడా అంటాం వీటిని కదా. యాస్కారిస్, రౌండ్ ఏవైతే యాస్కారియాసిస్ చేస్తుంది, ఈడెమా ఇలా స్వెల్లింగ్ లాంటి డిసీజెస్ చేస్తాయి. వాటర్ కలెక్ట్ అయిపోయి ఈడెమా అది చేస్తాయి. సరే, నీరు అది కలెక్ట్ అయిపోయడం వల్ల లింఫాటిక్ డిసీజెస్. సో ఇప్పుడు ఇక్కడ కేర్ఫుల్గా చూసుకుంటే ఏం జరుగుతున్నది ఇందులోనే ఈ ప్రాసెస్లో ఇక్కడ మనం ఏం చదువుకోబోతున్నాం? టొబాకో ప్లాంట్కి ఈ రౌండ్ వామ్కి లింక్ ఏమిటి? మెలనోడైన్ ఇంకాగ్నిటా అనేసి ఒక నెమటోడ్ ఉన్నది. ఆ నెమటోడ్కి దాని పని ఏమిటి? అది ప్రశాంతంగా ఉండాలంటే ఇంకోటి ప్రశాంతంగా ఉండనియదు. ఎవరిని ప్రశాంతంగా ఉండనియదు? టొబాకో ప్లాంట్ని ప్రశాంతంగా ఉండనియదు. అది దానికి ప్రశాంతంగా ఉండాలి అంటే అది టొబాకో ప్లాంట్ని ప్రశాంతంగా ఉండనియదు. సో దానికోసం అదేం చేస్తుంది? టొబాకో ప్లాంట్లోని అది ఏం చేస్తుంది? రూట్ నాట్స్ అనేసి డిసీజ్ చేస్తుంది ఒకటి. ఇట్ కాజెస్ రూట్ నాట్ డిసీజ్. అంటే వేళ్లల్లోని ముళ్ళ పడిపోతుంది అనమాట టొబాకో ప్లాంట్లోని. టొబాకో ప్లాంట్కి మనకి కమర్షియల్ ఇది ఉన్నది. టొబాకో నుంచి బోల్డ్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తారు, సిగరెట్స్ అవన్నీ అనమాట. సో దానికోసం దాంతో కమర్షియల్ పర్పస్ ఉన్నది. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనుకుంటారు బోల్డ్ మంది సైంటిస్ట్, అందుకే దానికోసం అని కనిపెట్టారు. ఓకే, సో అయితే ఇప్పుడు మెయిన్ విషయం ఇక్కడ ఏంటంటే ఈ మెలనోడైన్ ఇంకాగ్నిటా ఏదైతే ఉందో దాని రూట్స్లోకి వెళ్ళి అక్కడ అది హాయిగా ఉండాలి. దాని ఇల్లు అది. టొబాకో ప్లాంట్ ఏదైతే వేళ్ళు ఉన్నాయో, రూట్స్ ఉన్నాయో దాని ఇల్లు అదేను. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నది? రూట్లు వేళ్లలో ఇలాగా నాట్స్ ముడిలా వేసేస్తున్నది, ముళ్ళు వేసేస్తున్నది. ఇలా ముడి పడిపోతున్నది అక్కడ నాట్స్ ఏవైతే రూట్స్ ఉన్నాయో. ఇప్పుడు దీన్ని ఆపడానికి ఒక టెక్నిక్ని కనిపెట్టారు. దాన్నే వాళ్ళు RNA ఇంటర్ఫిరెన్స్ అన్నారు. ఇప్పుడు ఈ RNA ఇంటర్ఫిరెన్స్ అనేది ఎలా జరుగుతుందో రండి చూసుకుందాం. ఓకే, మనం ఏం చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇదేదైతే నెమటోడ్ ఉన్నదో
ఈ నెమటోడ్ ఏం చేస్తున్నది యాక్చువల్గాను? ఆ నెమటోడ్ దగ్గర బేసిక్గా ఏమున్నది? ఒక జీన్ ఉన్నది. ఆ జీన్ నుంచి ఒక ఎంఆర్ఎన్ఏ వస్తున్నది. ఆ ఎంఆర్ఎన్ఏ నుంచి ఒక ప్రోటీన్ వస్తున్నది. ఈ ప్రోటీన్ వల్లే ఆ నాట్స్ ఫామ్ అవుతున్నాయి. దిస్ ప్రోటీన్ ఈజ్ ద రీజన్ ఫర్ ద నాట్స్. దీనివల్లే నాట్స్ ఫామ్ అవుతున్నాయి. సో వీళ్ళు ఏం చేశారంటే, మనం ఆ ప్రోటీన్ ఫామ్ అయినంత వరకు ఆగి ఆ ప్రోటీన్కి అగెన్స్ట్గా ఏమైనా చేస్తే పెద్దగా ఏం యూస్ఫుల్ కాదని అర్థమైంది. సో వాళ్ళు ఏమనుకున్నారు, మేము దాన్ని మధ్యలోనే ఆపేద్దాం, ప్రోటీన్ అవ్వకుండా ఇక్కడే ఆపేద్దాం అనుకున్నారు. సో ప్రోటీన్ అవ్వకుండా ఎక్కడ ఆపాలి? ఈ స్టేజ్లోనే ఆపేయాలి దాన్ని. అది ఆపాలి అంటేనే ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ అనేసి టెక్నిక్ తీసుకొచ్చారు. ఈ ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్లో ఏం చేస్తున్నామంటే, ఈ పర్టికులర్ ఎంఆర్ఎన్ఏకి అగెన్స్ట్గా మనం ఏం చేస్తున్నాం, ఒక డబల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ అనేది ఫామ్ చేస్తున్నాం. ఇట్స్ ఎ కాంప్లిమెంటరీ డబల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ. ఒక డబుల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ మనం ఫామ్ చేస్తున్నాం. ఈ కాంప్లిమెంటరీ డబుల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ఇది వెళ్ళి ఈ ఎంఆర్ఎన్ఏని అటాక్ చేసేసి, ఓకే, దాన్ని ఆపేసి ఏం చేస్తుంది, దాన్ని పని చేయనీదు. మనం మెయిన్గా చేసేది ఏం చేస్తామంటే, ప్రొసీజర్ ఏంటంటే, దీన్ని చూడండి ఇక్కడ, దీంట్లో ప్రొసీజర్ ఏంటంటే, మనం 2 స్ట్రాండ్స్ ఫామ్ చేస్తున్నాం. ఓకే, మనం దానికోసం దాన్ని మైండ్లో పెట్టుకొని, ఈ ఎంఆర్ఎన్ఏ నెమటోడ్ ఎంఆర్ఎన్ఏని మైండ్లో పెట్టుకొని ఆర్ఎన్ఏ డిఎస్ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో 2 స్ట్రాండ్స్ ఫామ్ చేస్తాం మనం. ఒక సెన్స్ ఆర్ఎన్ఏ, ఇంకోటి యాంటీ సెన్స్ ఆర్ఎన్ఏ. ఈ యాంటీసెన్స్ ఆర్ఎన్ఏ ఇంకా సెన్స్ ఆర్ఎన్ఏని కలిపి తెచ్చి మనం ఒక కామన్ స్ట్రాండ్ ఫామ్ చేస్తాం. దీన్నే మనం ఏమన్నాం, డిఎస్ఆర్ఎన్ఏ అన్నాం. ఓకే ఫైన్. ఇది చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ దీనిది ఏదైతే నెమటోడ్ ఎంఆర్ఎన్ఏ ఉన్నదో, నెమటోడ్ ఏదైతే ఎంఆర్ఎన్ఏ ఉందో, ఇప్పుడు ఏమవుతుందో చూడండి, మనం ఆల్రెడీ ఆ ప్లాంట్లోని సీడ్ స్టేజ్లోనే, డెవలప్మెంట్ స్టేజ్లోనే ఏం చేసాము, ఈ డిఎస్ఆర్ఎన్ని ప్రొడ్యూస్ చేసే జీన్ ఏదైతే ఉందో, దీన్ని ప్రొడ్యూస్ చేసే జీన్ ఏదైతే ఉందో అది మనం ఇంట్రడ్యూస్ చేసేస్తాం. ఈ డిఎస్ఆర్ఎన్ని ప్రొడ్యూస్ చేసే ఏదైతే జీన్ ఉన్నదో అది మనం ఆ ప్లాంట్లోకి, టొబాకో ప్లాంట్లోకి ఇంట్రడ్యూస్ చేసేస్తాం. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ప్లాంట్ గ్రో అవుతూ ప్రతిసారి ఏం చేస్తున్నది, ఆ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏని ఫామ్ చేస్తూనే ఉన్నది అది. ఓకే, డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏని ఫామ్ చేస్తున్నది. అది ఫామ్ చేస్తున్నప్పుడు హాయిగా అది ఉన్నది, ప్లాంట్ బాగున్నది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ నెమటోడ్ వచ్చి దాన్ని అటాక్ చేయడం. నెమటోడ్ ఏం చేస్తుంది, మెలనోడైన్ ఇంకాగ్నేటా ఏం చేస్తుంది, వచ్చి అటాక్ చేస్తుంది ప్లాంట్ని. అదేమనుకుంటుంది, ఈసారి నేనే గెలుస్తా, నాదే రాజ్యం ఇంకా, ఓకే, నేను ఈ ప్లాంట్లో వచ్చి రూట్స్లో నాట్స్ వేసేస్తా అనేసి వచ్చి బలంగా వచ్చేస్తుంది అది ముందుకి. అదేం చేస్తుంది, సేమ్ ఇలాగే ఒక ఒక జీన్ నుంచి ఎంఆర్ఎన్ఏ ఫామ్ చేస్తుంది. ఆ ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవ్వగానే ఈ డబల్ స్టాండర్డ్ దీనికి కాంప్లిమెంటరీగా ఉంటుంది కాబట్టి ఇది దాన్ని వెళ్ళి వెంటనే ఆపేస్తుంది, దానికి వెళ్ళి అటాచ్ అయిపోతుంది. దానికి వెళ్ళి ఇలా అటాచ్ అయిపోయి, అది కాకుండా ఇంకొక బోల్డ్ మషీనరీ ఉంది, ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ అదర్ అండ్ సెల్ మషీనరీ కూడా ఉంది. బోల్డ్ అని ఎంజైమ్స్ అవన్నీ కూడా వాడుకొని ఏం చేస్తుంది, ఇట్ విల్ స్టాప్ ద నెమటోడ్ ఆర్ఎన్ఏ టు ఫార్మ్ అ ప్రోటీన్. సో అక్కడ ప్రోటీనే ఫామ్ అవ్వలేదంటే నాట్స్ కూడా ఫామ్ అవ్వవు అనమాట. అర్థమైందా? అది ప్రాసెస్. ఏమైంది, ఫస్ట్ మనం బయట ఒక డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఎలా ఫామ్ చేస్తాము, ఫస్ట్ ఒక సెన్స్ ఆర్ఎన్ఏ, దాని తర్వాత యాంటీ సెన్స్ ఆర్ఎన్ఏ ఫామ్ చేస్తాము, వాటింటిని ఇలా కలిపి డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఫామ్ చేస్తాము. దానికి సంబంధించిన జీన్స్ ఏవైతే ఉన్నాయో అది ముందే మనం ఇంట్రడ్యూస్ చేసి పెట్టేస్తాం ఆ ప్లాంట్లోని. సో ఎప్పుడైతే నెమటోడ్ వచ్చి ఆ ప్లాంట్ని అటాక్ చేయడం మొదలెడుతుందో, అటాక్ చేయడానికి దాని జీన్ నుంచి అది ఎంఆర్ఎన్ఏ ఫామ్ చేసుకొని ప్రోటీన్ ఫామ్ చేసుకోవాలి, ప్రోటీన్ నుంచి నాట్స్ వస్తాయి. సో ఆ ప్రోటీన్ ఫామ్ అవ్వకుండానే ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవ్వగానే ఈ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ రెడీగా ఉండి ఆ ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవ్వగానే వెంటనే దాన్ని పట్టేసుకొని దానికి ప్రోటీన్ ఫామ్ చేయలేదు, నేను ప్రోటీన్ ఫామ్ చేయలేను, దొబ్బేని ఆపేస్తుంది దాన్ని. ఓకే, ఆపేగానే అది ఇంకా ప్రోటీనే ఫామ్ చేయదు. సో నో ప్రోటీన్, నో నాట్స్, డిసీజే జరగదు. ఆ టొబాకో ప్లాంట్ పాడవకుండా చక్కగా ఎల్లకాలం హాయిగా బతుకుతుంది. చూడండి ఇక్కడ ఫర్ సపోజ్ నాట్స్ అవుతాయి, ఇలా అవుతాయి.
ఓకే, నాట్స్ ఉంటే ఇగో ఇలా ఉంటాయి అన్నమాట నాట్స్. అదే ప్రాపర్గా డెవలప్ అయిందంటే ప్లాంట్, దాంట్లో మనం ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ చేస్తాం అనుకోండి, దీంట్లో మనం ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ అనేది చేసిన తర్వాత రిజల్ట్ ఇది. సారీ, ఇంటర్ఫిరెన్సీ కాదు, ఇంటర్ఫిరెన్స్ వస్తుంది అంతే. ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ అనేది మనం ఇందులో చేసాం. ఇందులో చేయడం వల్ల ఎలాంటి నాట్స్ లేవు. ఓకే, అది ఇక్కడ చూడండి ఏం రాశారు. హోస్ట్ ప్లాంట్ జనరేటెడ్ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ట్రిగర్స్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ నెమటోడ్ ఇన్ఫెస్టేషన్. ఇది రూట్స్ ఆఫ్ అ టిపికల్ కంట్రోల్ ప్లాంట్. ఎక్కడైతే నోట్స్ టిపికల్ అంటే రూట్స్, అక్కడ నాట్స్ అవుతున్నాయి. ఓకే, ట్రాన్స్జెనిక్ ప్లాంట్ రూట్స్ 5 days after deliberate infection of nematode but protected through novel mechanisms. ఇక్కడ ఏమైంది, 5 రోజుల నుంచి నెమటోడ్ని డెలిబరేట్గా ఇస్తున్నారు. ఆ ప్లాంట్ రూట్స్ దగ్గర నెమటోడ్ని పంపిస్తున్నారు, వెళ్ళి అటాక్ చేయనేసి. అయినా కూడా అది అటాక్ చేయలేకపోతున్నది ఆ ప్లాంట్ని, బికాస్ వీ డిడ్ ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ద నెమటోడ్ ఎంఆర్ఎన్ఏ. ఓకే, అది అనమాట. సో ఇది దీనిది హోల్ ప్రాసెస్. చూడండి, నేను మీకు ఇదే చెప్పాను. డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది, ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్లో డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఇగో ఇలా రెండిట్లో కింద బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన తర్వాత ఈ ఆర్ఎన్ఏతో పాటు బైండ్ అయ్యి అదేం చేస్తుందంటే ఏమి దాన్ని పని చేయనీయకుండా ఆపేస్తుంది. ఇట్ విల్ ఇంటర్ఫేర్. ఇంటర్ఫిరెన్స్ అంటే ఇట్ విల్ ఇంటర్ఫేర్ విత్ ద నెమటోడ్ mRNA and prevent its translation into protein. Disease causing protein. సో ఈ ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ ప్రాసెస్ మనం ఇంకెక్కడైనా చేసుకుంటున్నామా? ఆర్ఎన్ఏ ఇంటర్ఫిరెన్స్ ప్రాసెస్ మనం ఇంకెక్కడైనా చేసుకుంటున్నామా? దానికి ఇంకో ఎగ్జాంపుల్ ఇదే. ఫ్లేవర్ సేవర్ టొమాటో కూడా దానికి ఎగ్జాంపుల్. ఫ్లేవర్ సేవర్ టొమాటో ఏదైతే మనం చదువుకున్నామో దానికి అదే ఎగ్జాంపుల్. దానికోసం మనం ఏం చేస్తున్నాము, ఏదైతే జీను పాలీగలాక్టోయురేనేస్ ప్రొడ్యూస్ చేస్తున్నదో దాన్ని వెళ్ళి మనం ఇన్యాక్టివేట్ లేదంటే సైలెన్స్ చేస్తున్నాం. దీన్ని మనం ఇంకోటి కూడా అంటాము, ఓకే, ఇన్యాక్టివేషన్ అని కూడా అంటాం. జీన్ ఇన్యాక్టివేషన్, దీన్ని ఇంకోటి ఏంటంటాం, జీన్ ఇన్యాక్టివేషన్. జీన్ని మనం వెళ్ళి ఇన్యాక్టివేట్ చేసేస్తున్నాం. ఇంకోటి దీన్ని సేమే కాబట్టి 1/2 కాదు, ఆర్ జీన్ సైలెన్సింగ్ కూడా అనొచ్చు. జీన్ని మనం ఏం చేస్తున్నాం, సైలెన్స్ చేసి పడేస్తున్నాం, అంటే దాన్ని పని చేయకుండా ఆపేస్తున్నాం. ఓకే, అది ఫైన్, సరేనా? ఇది మీది అగ్రికల్చర్లో ఉన్న ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో బయోటెక్నాలజీలో, అది నెక్స్ట్ చాప్టర్లో మనం ఏం చేయబోతున్నాం అంటే నెక్స్ట్ ఏదైతే పార్ట్ ఉందో సెకండ్ పార్ట్లోని మనం మెడిసిన్లో ఏంటేంటి అప్లికేషన్స్ ఉన్నాయి, అది కాకుండా ట్రాన్స్జెనిక్ యానిమల్స్ గురించి కూడా నేర్చుకుంటాం అందులో నేను. అది ఎథికల్ ఇష్యూస్, బయోపైరసీ కూడా నెక్స్ట్ పార్ట్లో నేర్చుకోబోతున్నాను నెక్స్ట్ సెషన్లో. అప్పటి వరకు స్టే ట్యూన్ టు వేదాంతో తెలుగు ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఫస్ట్ టైం వచ్చారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోకండి. ఓకే, అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే పిల్లలు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో. బాయ్.